నమస్తే, నేను ప్రియాంకరం. కేసీఆర్ మీద ఏపీ మంత్రి కామెంట్స్ చేశారు. కామెంట్స్ కాదు, స్ట్రాంగ్ వార్నింగ్. నువ్వు ఏపీ వచ్చి రోడ్ల మీద ఎలా తిరుగుతావో చూస్తాను, తరిమి తరిమి కొడతారు ఇక్కడ వాళ్ళు అని. మరి ఎందుకు అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు? అంటే కేసీఆర్ ఆలోచన ఏపీలో యాక్టివ్ అవ్వాలనా? యాక్టివ్ అవ్వడానికి ఎవరైనా మనుషులను అక్కడికి పంపిస్తున్నారా, లేదంటే ఈయనే స్వయంగా అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? ఏ విషయం లీక్ అయితే, ఎక్కడి నుండి ఏ సమాచారం వెళ్తే ఈ విధంగా మన వాళ్ళు అంటే ఏపీ నుండి ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ వస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఏపీలో ఒక మంత్రి కేసీఆర్ గారికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి రోడ్ల మీద ఎలా తిరుగుతావో చూస్తాము అని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏపీలో యాక్టివ్ అవ్వడానికి చూస్తుందా? ఎందుకంటే మాట్లాడితే ఏపీ వాళ్ళని తిడుతూనే రాజకీయాలు చేస్తారు తెలంగాణలో. అలాంటిది ఎలా అక్కడికి వెళ్తుందన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అంటే ఒకటి రాజకీయ కోణం నుంచి కాకుండా సామాజిక కోణం నుంచి చూస్తే కనుక వాసంశెట్టి సుభాష్ మంత్రి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం విశ్లేషించుకోవచ్చు. యాక్చువల్గా బలిజ, తెల్ల బలిజ అనేది ఉంది. అవునవును. వాళ్ళకి ఇక్కడ ఇంతకుముందు బీసీలో ఉండేటువంటి వాళ్ళని ఓసీలు చేశారు కేసీఆర్ గారు. తెలగ బలిజ ఏదో అంటారు. అది వాళ్ళని బీసీలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఓసీలుగా చేశారు కేసీఆర్ గారి హయాంలో 2014 నుంచి 2023 మధ్యలో ఇక్కడ తెలంగాణ. సో ఆ కారణం చేత అక్కడ బలిజలు యాంటీగా ఉన్నారు. ఇక్కడికి వస్తే రోడ్ల మీద నేను పరిగెత్తిస్తారని చెప్పి అన్నారు. ఎందుకు అక్కడ ఆయన ఈ బలిజలకు సంబంధించి ఒక ఫౌండేషన్ ఏదో వేస్తూ వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళారు మినిస్టరు. సామాజిక అంశం అది, ఆ తెలగ బలిజలకు సంబంధించినటువంటి సామాజిక అంశం. అక్కడ వాళ్ళు పిలిస్తే ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఆయన వీళ్ళని బీసీలో చేర్చాలి మళ్ళీ అనేటువంటి నినాదాన్ని చేశారు. ఆ నినాదం చేస్తూ కేసీఆర్ గారు ప్రస్తావన తీసుకొచ్చి ఓసీలుగా మార్చారు ఆయన. అందుకనే ఒకవేళ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ వస్తే తరిమి వెంటబడతారు అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేశారు. దీని రాజకీయ కోణం నుంచి మనం చూస్తే కనుక రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవుతుంది అనేది సంకేతాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ తోట చంద్రశేఖర్ యాక్టివ్ అవుతున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు ఆయన్ని ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు అధ్యక్షుడిగా ఎంపిక చేశాడు ఆయన. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆఫీస్ కూడా ఖాళీ చేసేసారు. యాక్చువల్గా విజయవాడలో ఆఫీస్ తీసుకున్నారు. విజయవాడలో ఆఫీస్ తీసుకుని యాక్టివిటీస్ కూడా ప్రారంభించారు. ఆయన ఏంటి దేశకి నేత కేసీఆర్ గారు అని చెప్పి నినాదంతో దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కార్యాలయాలు ఓపెన్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కావాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎంటర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అవుతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అది ఎంటర్ అయితే సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒక ఈక్వేషన్ నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి, కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడతారా అనేది కూడా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు చూస్తుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో దగ్గర అవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. గతంలో మనం తెలంగాణ ఎలక్షన్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చాలా చేశారు. అంటే ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో గెలిపించాలి. అలానే కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి రావడం అంటే జగన్ని గెలిపించేందుకే అక్కడ ఖచ్చితంగా కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కూటమిలో భాగంగా దీని అక్కడికి వస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ? అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ఇద్దరు ఒక తాళ్ళ ముక్కలు. అవును. తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా కోరుకుంటారు. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఇక్కడ కూర్చొని మొత్తం మానిటర్ చేశారు గెస్ట్ హౌస్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇది కొత్త విషయం కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్ ముందు శ్రీనివాస్ యాదవ్తో పాటు అనేక మంది వెలమ సామాజిక వర్గంలో సంబంధించినటువంటి వాళ్ళని ఉత్తరాంధ్ర పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయించాలని కేసీఆర్ గారు. అందుకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఉంది. అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. 2019లో ఆర్థికంగా సపోర్ట్ చేశారు, సామాజికంగా సపోర్ట్ చేశారు కేసీఆర్ గారు. తర్వాత సాంకేతికపరమైన అంశాల్లో కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాని తీసుకెళ్ళి ఇచ్చారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి
డేటా మొత్తం తీసుకొచ్చి అలాగే యూట్యూబ్ ఛానల్స్ రైట్ చేయించి గందరగోళం చేశారు అప్పుడు. అంటే సామధాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగించారు, ఆయనకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించారు. అదే జాలగా ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి రకరకాలుగా మాట్లాడారు. ద డటియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సంబోధించినటువంటి లీడరు కేసీఆర్ గారు. అంటే ఆ ఎలక్షన్ సందర్భంగా అంటే క్యాంపెయిన్ ఆయన కూడా చేశాడు మీడియా ద్వారా. మిగతా వాళ్ళని అక్కడే పంపించారు, సామాజిక వర్గాల వారిగా ఆర్థిక పరంగా సపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎంని 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇద్దరు స్వామీజీలు తీసుకొచ్చి వీళ్ళిద్దరు సీఎంలు కలిసి పోలాభిషేకం కూడా చేశారు. మేమిద్దరం ఒకటే, మేము ఇద్దరు స్వాములు ఆత్మలం అని చెప్పి కూడా చెప్పారు. ఇదంతా వాళ్ళు చెప్పినటువంటి మాటలే, కొత్తగా మనం ఏం చెప్పినటువంటి విషయం కాదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతారు, మళ్ళీ దేశకీయత కావాలనేటువంటి ఒక ఆలోచన ప్రగతి భవన్లో మొదలైంది, ఫామ్ హౌస్లో మొదలైంది అని అంటున్నారు. ఈ మధ్య మళ్ళీ ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకంటే కవిత కొత్త పార్టీ పెట్టుకుంటున్నారు. సో కవిత కొత్త పార్టీ పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నారు బీజేపీలో అని చెప్పి. మరి దేశకీయత ఏ పార్టీ నుంచి ఆయన దేశకీయత అనేది ఇప్పుడు మళ్ళీ అర్థం కావట్లా. బీఆర్ఎస్ పార్టీ నుంచి దేశకీయత అవుతాడా? ఆ పార్టీకి మరి కవిత గారు సపోర్ట్ చేస్తారా? అసలు దేశకీయత కావాలంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం సరిపోతారు అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్టాలిన్, తర్వాత కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి, ఈ బ్యాచ్ డికే శివకుమార్, కాంగ్రెస్ బ్యాచ్, వీళ్ళందరితో తిరుగుతున్నారు. అలాగే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే కేవీపీ రామచంద్ర గారితో ఈయన కలిసి మాట్లాడుతున్నటువంటివి. అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్వపు లీడర్లు, సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అవ్వటం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో గత వారం రోజుల నుంచి మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. వీటిని కనుక అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకోవచ్చు. ఒకటి. రెండు, కేసీఆర్ గారు ఆంధ్రలోకి అడుగు పెడుతున్నారని అంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయన తిరుమల దర్శనానికి వెళ్తే పెద్ద ఎత్తున ఆయనకి హోర్డింగ్స్ పెట్టారు. అలాగే ఉత్తరాంధ్ర వైజాగ్కి వెళ్తే అక్కడ కూడా జనం ర్యాలీ అయ్యారు. దాంతో నాకు ఇక్కడ ఓట్లు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారు భావిస్తూ అక్కడ విస్తరింపజేయాలని పార్టీని ప్రయత్నం చేశారు. అయితే ఒక అడుగు వేస్తున్నారు. అడుగు వేసిన తర్వాత ఏమవుతుంది, మహాకూటమిలాగా ఏర్పడతారు. 2009లో తెలంగాణలో ఏ విధంగా మహాకూటమి ఏర్పడిందో ఆ విధంగా ఏర్పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఇక్కడేమో కాంగ్రెస్ తోటి ఉంటుంది కదా ఎంఐఎం, అక్కడ కాంగ్రెస్ తోటి ఉంటుంది, అక్కడ ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఎంఐఎం, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడటానికి ఒక అడుగు పడే దిశలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకవేళ రాజకీయ పరిణామాలు ఉంటేనే మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అలాంటి ఒకవేళ అని ఉండొచ్చు. బట్ మేజర్గా అయితే సామాజిక వర్గం పరంగా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేశారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అయితే ఆ కామెంట్లు చేశారు. బట్ రాజకీయ కోణం నుంచి తీసుకుంటే కనుక ఇది కూడా ఉండొచ్చు మేబీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.